ఒకరోజు మీరు నిద్ర లేవగానే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఎక్స్ కానీ లేదంటే గూగుల్ కానీ అసలు పని చేయడం మానేశాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇండియా లాంటి ఎకానమీ ఏమైపోతుంది? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకి ప్రతిదీ కూడా డిజిటైజ్ అయిపోయింది. మనం మొబైల్ ఫోన్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ లేకపోతే ఈ డేటా కానీ లేకుండా బతకలేని రోజులు వచ్చేసాయి. ఆహారం, నీళ్లు, గాలి ఎలాగో ప్రస్తుతం ఇంటర్నెట్, డేటా, క్లౌడ్ యాక్సెస్ లేకపోతే ఇంకా ఏదైనా ప్రతీది కానికి కూడా మనకి డిజిటల్ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఒక్కసారి కనుక వీటి యాక్సెస్ మిస్ అయిపోతే ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్ స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం డేటా అందుబాటులో ఉండదు, క్లౌడ్ యాక్సెస్ మనకు ఉండదు. ఇలా జరిగితే ఏమవుతుంది? ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ మాత్రమేనా? పశ్చిమాసియా యుద్ధం ముందుకు ఒక్కసారి వెళ్ళండి మీరు. ఇరాన్లో ఏం జరిగింది? ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. రోడ్లపైకి వచ్చి అక్కడున్న నియంతృత్వమో లేకపోతే అక్కడున్న నాయకత్వం పైన పోరాటం చేశారు. అయితే మొత్తానికి యుఎస్ లాంటి కొన్ని కంట్రీస్ అసలు ఇరాన్లో ఏం జరుగుతుందో తెలియకుండా ఇంటర్నెట్ని ఆపేసింది ఇరాన్. ఆ టైంలో ఏం చేశారు? చాలామంది ట్రూత్ సోషల్ పైన డిపెండ్ అయ్యి మొత్తం ఇరాన్లో అసలు ఏం జరుగుతుందో మొత్తం బయట ప్రపంచానికి తెలియజేయడం కూడా మనం చూసాం. అంటే ఒక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ఆగిపోతే ఏం జరుగుతుంది? మరి ఇండియా లాంటి దేశానికి ఆ విధమైన ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఇది ప్రస్తుతం మన ముందు ఉన్న ప్రశ్నలు. ఒకవేళ యుఎస్ కనుక ఈ యాక్సెస్ని వన్ ఫైన్ డే ఆపేస్తే ఏం జరుగుతుంది? ఇది హైపోథెటికల్ క్వశ్చన్, ఇక ఎప్పటికీ కాదు. అలాంటి పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంది. ఈవెన్ ఒకసారి చరిత్ర తీసుకున్నా కూడా అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది చరిత్రకారులు కానీ రీసెంట్ హిస్టరీ చూసిన ఎవరైనా కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఒక్క పాలసీ చేంజ్ యుఎస్ తీసుకున్నా, జస్ట్ ఒక స్విచ్ ఆఫ్ బటన్ తీసుకున్నా కూడా ఇలాంటిది ఎంతో దూరంలో ఉండే అవకాశం లేదు. సో మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నామా అనేది ఒక ప్రశ్న వస్తుంది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మన స్థానం ఎక్కడుంది అనే ప్రశ్న వస్తుంది. సో ఇంతకు ముందు చెప్పాను, ఇలాంటిది గతంలో ఎప్పుడైనా జరిగిందా అనేది. ఒక్క ఎగ్జాంపుల్, కార్గిల్ వార్. 1999లో కార్గిల్ వార్ జరిగిన టైంలో పాక్కి సంబంధించిన ఈ వార్ టైంలో చొరబాటుదారులు ఇండియాలోకి పెద్ద ఎత్తున ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఇండియా యుఎస్ని అడిగింది, ఎవరైతే ఈ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళ జీపీఎస్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక మీరు ఇవ్వగలిగితే మాకు ఉపయోగకరంగా ఉంటుంది అని. సో ఈ రిక్వెస్ట్ని రిఫ్యూజ్ చేసింది యుఎస్. మనకి ఎటువంటి జీపీఎస్ లొకేషన్స్ ఈ ఇన్ఫిల్ట్రేటర్స్కి సంబంధించి ఇవ్వలేదు. ఆ టైంలో ఇండియా ఏం చేసింది? ఒక తిరస్కరణకి గురైంది. ఆ తిరస్కరణ నుంచి పుట్టిందే నావిక్ అనే నావిగేషన్ వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఇండియన్ ఇన్స్టలేషన్ని యూజ్ చేసుకుంటూ నావిక్ అనేది దేశీయ టెక్నాలజీ తోటి పనిచేసే ఒక జీపీఎస్ వ్యవస్థ. సో మళ్ళీ ఈ విధంగా జరిగితే కానీ మనం పాఠం నేర్చుకోమా? ఇది మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. సో నావిక్ లాగే ఇండియాకి సంబంధించి కూడా స్వదేశీ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ బలపరుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది చాలామంది చెప్తున్నారు. సో మనం ఒక్కళ్ళమే ఒంటరా? మనం మాత్రమే యుఎస్కి సంబంధించిన ఈ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్న పరిస్థితి ఉందా? చాలా దేశాలు ఇలానే యుఎస్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ని లేకపోతే దీన్ని యూజ్ చేస్తున్నాయి. కేవలం కమ్యూనికేషన్ ఇది ఒక్కటే కాదు, మనం ఓఎస్ కోసం యుఎస్ పైన డిపెండెంట్, అదేవిధంగా చిప్స్ తయారీ కోసం డిపెండెంట్, ఏఐ టూల్స్ వాడడానికి, చాట్ జీపీటీ లాంటి ప్లాట్ఫామ్స్ వాడడానికి, వీటన్నిటికీ కూడా మనం యుఎస్ పైన డిపెండ్ అయి ఉన్నాం. దాంతోపాటుగా క్లౌడ్ టెక్నాలజీ, వీటన్నిటికీ కూడా మనం యుఎస్ పైనే డిపెండెంట్. మన దగ్గర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు లేదు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఎవరో ఒక రోడ్డు వేసుకున్నారు, ఆ రోడ్డు పైన ప్రస్తుతం మనం నడుస్తున్నాం. వన్ ఫైన్ డే ఆ రోడ్డుకి మీకు యాక్సెస్ లేదు అని వాళ్ళు ఒక గేట్ అడ్డం పెట్టుకుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనకంటూ సొంత రోడ్ ఉండదు. అప్పుడు మనం స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి, వేరే దారి చూసుకోవాలి. సో అలా వేరే దారి ముందే చూసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అనేది చాలామంది నిపుణులు కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. అయితే చైనా ఈ అంశంలో చాలా వరకు ముందుంది. పూర్తిగా కూడా యుఎస్కి సంబంధించిన ఏ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయరు. అప్రాక్సిమేట్గా 1 బిలియన్ డిజిటల్ యూజర్స్ ఉంటే కనుక 80 to 90% డిజిటల్ యూజర్స్ అంతా కూడా దేశీయంగా ఏదైతే టెక్నాలజీ అభివృద్ధి చేసుకున్నారో లేకపోతే ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేసుకున్నారో వాటినే వాడుతున్న పరిస్థితి.
ఇక్కడ ఓఎస్ కైలిన్ ఓఎస్ వీళ్ళు స్వదేశంగా తయారు చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. దీన్ని గవర్నమెంట్ కార్యకలాపాలు కానీ లేకపోతే మిలిటరీకి సంబంధించి కానీ మొత్తం అందరూ కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పైన డిపెండ్ అయ్యే పనిచేస్తారు. వీచాట్ మనలో కూడా చాలామందికి వీచాట్ తెలుసు. మెసేజింగ్ కానీ లేకపోతే ఆర్డర్ బుకింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇది ఒక మల్టీ ప్లాట్ఫామ్స్ అనమాట. పేమెంట్, షాపింగ్ లేకపోతే ఆర్డర్స్ వీటన్నిటికీ కూడా వీచాట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. వెయిబో WEIBO ఎక్స్కి ఆల్టర్నేటివ్గా దేశీయంగా చైనీస్ తయారు చేసుకున్న ప్లాట్ఫామ్ అది వెయిబో. ఇక టిక్టాక్ చైనీస్ వర్షన్ కూడా ఉంది, డౌయిన్. అదేవిధంగా కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎవరూ అక్కడ యూజ్ చేయరు. ఈవెన్ మీరు లాంగ్వేజ్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ విద్యాబోధన ఇదంతా కూడా చైనీస్లోనే ఎక్కువగా వాడే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. ఈవెన్ మెడిసిన్ చదువుకున్న స్టూడెంట్స్ కూడా అక్కడి భాషనే వాడుకుంటూ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. సో ఓవరాల్గా ఈ విధంగా కంప్లీట్గా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యుఎస్ లాంటి ఒక పెద్ద దేశం పైన ఆధారపడే కంటే కూడా సొంత టెక్నాలజీని, సొంత ఓఎస్ని, సొంత చిప్స్ని, సొంత ChatGPT లాంటి AI వెర్షన్స్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఒక హై టైం అని కూడా చెప్పుకోవచ్చు. పశ్చిమాసియా యుద్ధం మనకి నేర్పిన పాఠాల్లో లేకపోతే పశ్చిమాసియా పరిణామాలు మనకి నేర్పిన పాఠాల్లో ఇది కూడా ఖచ్చితంగా ఒకటి. ఒక్క రోజు కనుక ఈ కమ్యూనికేషన్ మొత్తాన్ని బ్లాక్ చేసినా మనది 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తాం. మన ఎకోసిస్టమ్ మొత్తం కూడా డిజిటల్ ఎకానమీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అటువంటి ఒక 5th ఎకానమీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంటుంది ఒక్కసారి కనుక ఈ విధమైన సేవల్ని యుఎస్ నిలిపేస్తే. సో ఖచ్చితంగా మన స్వదేశీ వెర్షన్స్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రమోట్ కూడా చేయాలి. మనకి ఇప్పటికే చాలా వరకు కొన్ని స్వదేశీ వెర్షన్స్ ఉన్నాయి, బట్ ఎంతమంది దాన్ని యూజ్ చేస్తున్నారు? దానికి రకరకాల కారణాలు. ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ చాలా వరకు కొన్ని వాట్సాప్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాడే వాళ్ళకి బాగుంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది, లేకపోతే ఫైల్స్ పంపుకోవడం కానీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వాటికే మొగ్గు చూపుతారు. సో వాళ్ళతో కంపీట్ చేస్తూ మెటా లాంటి ఒక పెద్ద సంస్థలతో, గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థలతో కంపీట్ చేస్తూ ఆ స్థాయిలో మనం స్వదేశీ టెక్నాలజీని ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నైపుణ్యం కోసం అట్ ద సేమ్ టైం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యుఎస్ పైన ఆధారపడడం ఎంత తగ్గించుకుంటే మనకి, మన ఎకానమీకి అంత మంచిది.